తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కృష్ణా బ్యారేజ్ నుంచి శ్రీశైలం నుంచి అక్కడి నుంచి వస్తే తెలంగాణకు నల్గొండ మహబూబ్ నగర్కు ఉపయోగమవుతుంది ఆ ద్వారా చెప్పారు కదా. దానికి ఇప్పుడు ఇది పార్టీ మీటింగ్ కాదన్నా, ఇది అధికారులు అందరం సహకరించడానికి తెలంగాణ రాష్ట్రం నష్టపోతుంది, దాన్ని సహకరించడానికి మేము వచ్చినాం. మరి మళ్ళీ రాజకీయం మొదలు పెడితే రాజకీయ ఉద్దేశమే అన్న. ముఖ్యమంత్రి గారు మీరు చదివిన మీటింగ్ మినిట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ కావాలంటే రీట్రేట్ చేపిస్తా. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించి నేను సపోర్ట్ చేస్తున్నాం కదా సార్, ఇది నేను కౌంటర్ ఆర్గ్యుమెంట్ చేయడానికి చెప్పడం లేదు. దీని అంశాలను మీ ముందర పెడితే ఎట్లా ముందుకు వెళ్ళాలనే సూచన కోసమే ఇది. మీరు క్లియర్ గా మీరు చదివిన మళ్ళీ ఒకసారి నాకు అభ్యంతరం లేదు, మీరు పేపర్ తెచ్చి చదివిండ్రు కదా, మీరు పూర్తి స్థాయిలో ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్పుడు మాట్లాడింది దయచేసి సార్ ఒక్క నిమిషం మీరు మధ్యలో మాట్లాడుకొని మీకు ఇచ్చిన అవకాశం మీరు క్లియర్ గా మాట్లాడినరు. మీరు క్లియర్ గా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం మమ్మల్ని మాత్రమే మా కేసీఆర్ గారు ఖచ్చితంగా ఒప్పుకున్నారు. దేనికి ఒప్పుకున్నారు? వయా కృష్ణా నది నుంచి శ్రీశైలం సాగర్ నుంచి తీసుకపోతే నల్గొండ జిల్లాకి మహబూబ్నగర్ జిల్లా కూడా తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడిందే. దాని తప్ప ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా మాట్లాడి చూపిస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తానికి వస్తున్నాం కదా. రవిచంద్ర గారు, నేనేమి సొంతంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. ఆ రోజు జరిగిన చర్చల సారాంశము ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి సొంత పత్రిక నమస్తే తెలంగాణలో ఏ అంశాలు రాసిండ్రో ఈ సందర్భంగా, ఎందుకంటే మీరు చాలా విషయాలు ఇక్కడ నుంచి ముందుకు ఎట్లా వెళ్ళాలనే దాని మీద కంటే కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా నిర్ణయాలు తీసుకోలేదు, తెలంగాణ ప్రభుత్వం ఏ రకంగా మీరు రిప్రజెంట్ చేయలేదు అనే చాలా విషయాలు మీరు ప్రస్తావించారు. మీరు ఎన్ని విషయాలు ప్రస్తావించినా మేము చిన్న ఇష్యూ కూడా అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకు చేయలేదంటే ఒక రాజకీయ పార్టీ తన అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ అభిప్రాయాలను గౌరవించాలనేది మా ఆలోచన. మేము అంగీకరించవచ్చు, మేము వ్యతిరేకించవచ్చు, కానీ మీరు ప్రస్తావించిన అన్ని అంశాలను మేము విన్నాము. దయచేసి మీరు కూడా అదే నేను మీ సూచనలు తప్పబడతాను. నేను కూడా ఆ సూచనల నేపథ్యంలో ఇన్ లైట్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈ సమాచారం మిగతా సభ్యులందరి దగ్గర ఉన్నప్పుడు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు మీ మాటల్లోనే చెప్తున్నారు గోదావరి జలాలను శ్రీశైలం అంటే కృష్ణా బేసిన్ అంటే రాయలసీమ. ఇప్పుడు దాన్ని తీసుకెళ్లి దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నాగార్జున సాగర్ బైపాస్ చేస్తున్నారు. కంప్లీట్ చేయండి. ఇప్పుడు నేను క్లియర్ గా ఇవన్నీ మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన రికార్డ్స్ అన్ని మీకు పంపిస్తాను, అందరు సభ్యులకు పంపిస్తాను. నేను ఎవరినొకరినో కార్నర్ చేయడానికి ఎవరొకరినో తప్పు పట్టడానికి చెప్తలేను. ఏ నేపథ్యంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. విస్పష్టంగా మొట్టమొదటి మీటింగ్ లో నేను ఈ సభ్యులందరికీ అధికారికంగా ఈ మీటింగ్ లో నేను చెప్పదలుచుకుని దిస్ ఈజ్ మీటింగ్ మినిట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జలశక్తి. ఈ మొత్తం ఎంటైర్ డాక్యుమెంట్స్ 2016లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మీటింగ్ మినిట్స్, అందులో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడిందో విస్పష్టంగా మీటింగ్ మినిట్స్ రికార్డు ఉన్నాయి. నేను ఇక్కడ ఇవ్వకపోయినా రఘునందన్ రావు గారు అనుకుంటే జలశక్తి మినిస్టర్ నుంచి డాక్యుమెంట్ అంతా తీసుకోవచ్చు. ఏ మెంబర్ అయినా కూడా అడిగితే ఇవ్వాల్సింది. ఇది పబ్లిక్ డాక్యుమెంట్, మేబీ పబ్లిక్ డొమైన్ లో కూడా ఉండొచ్చు, ఐ డోంట్ నో, వీ హ్యావ్ టు చెక్. సో దిస్ ఈజ్ పానిమరున్ ఆర్జిన్ 3000 టీఎంసీలు సముద్రంలోకి వెళ్తున్నాయి గోదావరి జలాలు, వీటిని వినియోగించుకోవాలి ఇరు రాష్ట్రాలు కలిసి అని ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఇచ్చిండ్రు. వేరియస్ రీజన్స్ తోని ఆ 3 ఏళ్ళు అది ఆ ప్రతిపాదన ముందుకు జరగలేదు. ఈ లోపల మనం కట్టుకుంటున్న ప్రాజెక్టుల మీద ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు పెట్టింది, ఆంధ్రప్రదేశ్ కట్టుకుంటున్న దాంట్లో మీద మనం అభ్యంతరాలు పెట్టిన ఒక రకంగా జరిగిపోయింది. మళ్ళీ 2019కి వచ్చిన తర్వాత ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అధికారిక సమావేశాలు, ఇవన్నీ కూడా మీటింగ్ మినిట్స్ రికార్డ్స్ కావాలంటే అన్ని నేను ఇస్తాను. జస్ట్ సింపుల్ గా పేపర్ కటింగ్స్ ఇస్తే మీకు కొంత సమాచారం ఉంటుంది. ఈ సమాచారం తర్వాత అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను తీసిస్తాను. ఇందులో క్లియర్గా గోదావరి కృష్ణా జలాల సంపూర్ణ వినియోగం, నదీ జలాల వివాద పరిష్కారం, గోదావరి జలాలు శ్రీశైలానికి తరలింపు ప్రతిపాదనపై చర్చ, 2 రాష్ట్రాల నీటి అవసరాల పంపిణీపై కేసీఆర్ దృశ్య రూప ప్రదర్శన, విద్యుత్ సంస్థల ఇతర విషయాల మీద కూడా వాళ్ళిద్దరు ఏ రకంగా మాట్లాడుకున్నారు, స్నేహగీతిక ఎలా ఉంది, ఇట్లా పత్రికలు రకరకాల. ఇది అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ని ఎవరు అడ్రస్ చేసిండ్రంటే
ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం వివరాలను వెల్లడిస్తున్న తెలంగాణ మంత్రి రాజేందర్, పక్కన ఏపీ మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి. తెలంగాణ మినిస్టర్ ఆనాటి 2009 అంటే అప్పుడు మరి మేబీ మెడికల్ అండ్ హెల్త్ ఉండేనేమో 19 ఎస్ సరే 2019 29/6/2019 ఈటల రాజేందర్ గారు, రాజేంద్రనాథ్ రెడ్డి గారు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి మేమిద్దరం మాట్లాడుకున్నాం. చాలా అద్భుతంగా మేము చర్చించుకున్నాం. సమస్యలను పరిష్కరించుకుంటాం. గోదావరి జలాలను రాయలసీమకు తరలిస్తాం. సీమకు గోదావరి, శ్రీశైలాన్ని తరలించి అంశంపై చర్చించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ప్రగతి భవన్లో సమావేశం. ఇవన్నీ డీటెయిల్స్ ఇంకా నేను ఎక్కువ చెప్పదలుచుకోను, జస్ట్ మీకు చెప్పినాను. సో బేసిక్గా ఈరోజు గోదావరి జలాలు, గోదావరి నుంచి పోలవరం దిగువ ప్రాంతం నుంచి ఇప్పుడు బంకంచెర్ల వరకు, పెన్నా బేసిన్ వరకు నీళ్లు తరలించడానికి ఇవి అంశాలు. ఇంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ గారు ఒక ఇష్యూ చెప్పారు. స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ మీటింగ్ మినిట్స్ కన్సర్న్ మినిస్టర్ దగ్గర డిస్కషన్ జరగాలి కదా. ఈ డిస్కషన్ జరిగినాకనే ముందుకు పోవాలి కదా. ఎస్, ఐ డూ అగ్రీ. దే హ్యావ్ కంక్లూడెడ్ ఎ మీటింగ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, విత్ జలశక్తి మినిస్టర్, chaired by ఉమా భారతి గారు, అటెండ్ బై తెలంగాణ చీఫ్ మినిస్టర్ అండ్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్. సో ఈ మీటింగ్ మినిట్స్ ఇప్పుడు బేసిక్ గా వాడుతుంది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఏం డాక్యుమెంట్ చెప్పింది? ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎక్కడ క్లెయిమ్ చేస్తుంది? మేము ఆల్రెడీ ఆ మీటింగ్ లో మేము ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడుకున్నాము, మేము చేసుకోవాలనుకుంటున్నాము. ఏందా మీ అభ్యంతరం? ఇది పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం జరుగుతున్న మీటింగ్ అన్నా మా పార్టీ తరఫున మేము వాకౌట్ చేస్తున్నాం. చాలా సంతోషం. పోనీ పాప ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకుంటే